ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఈ పురాతన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేల్కొండి. మీ పిల్లలు కూడా మేల్కొల్పండి. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని మీరు వినాలని ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నారు. అందరికీ వందనాలు. పిల్లరా, మరి 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో సంతృప్తికరణ దైవభక్తి గొప్ప లాభ సాధన. ఎట్లా బాబు దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటే, పిల్లరా, దేవుని కొరకు మనము కనిపెట్టినట్లయితే, దేవుని కొరకు మనము ఎదురు చూచినట్లయితే, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనము జీవించినట్లయితే, ఇలా గొప్ప లాభ సాధన, గొప్ప మేలు దేవుడు కలిగిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ఇలా ఊహించని కార్యములు, తలంచని కార్యములు, మన మనసుకు గోచరము కాని కార్యాలు దేవుడు జరిగిస్తాడు, దేవుడు నెరవేరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దైవభక్తి మనం కలిగి ఉండాలి. అదే దావీదు రాసిన సంకీర్తన 31వ కీర్తన 19వ చరణంలో దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా, నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన గొప్ప కార్యాలు, ఏమండి, దాచి ఉంచినటువంటి దేవుని యొక్క గొప్ప మేలులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు మనకు దయచేస్తాడు. అది ఎప్పుడంటే దేవుని అందరి భయము భక్తి కలిగి ఉండాలి, దేవుని యందలి విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని యందలి నిరీక్షణ గలవారమై ఉండాలి. దేవుని యందలి విశ్వాస జీవితాన్ని మనము కలిగిన వారముగా ఉంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో చెప్పినట్లుగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, నూతన శక్తి మనం పొందుకుంటాం. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. యేషేబు అన్నలు కొట్టారు, అన్నలు ఇబ్బంది పెట్టారు, గాయపరిచారు. తల్లిదండ్రులకు మరణ వార్త చెప్పడానికి అతని నిలువుటంగీని తీసి చింపి మందలో ఒక గొర్రెను వధించి దాని రక్తము ఆ వస్త్రానికి పూచి ఆ వస్త్రమును తీసుకుని వెళ్ళి వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులకు చూపించారు. అంత భయంకరమైన పరిస్థితి. కానీ వాడు బలహీనుడు, చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, నూతన శక్తి పొందుకుంటారు, నూతనమైన ఆరోగ్యం పొందుకుంటాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. ఒకటి యేషేబులో ఉన్నది, యెహోవా యందలి భయభక్తులు కలిగే అనుభవం ఉంది. రెండవది, దేవుని కొరకు కనిపెట్టినటువంటి అనుభవం ఉంది. కాబట్టే దేవుడు అతని కొరకు దాచి ఉంచిన గొప్ప కార్యం, గొప్ప మేలులు దేవుడు అతనికి జరిగించినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు పిల్లరా, దేవునిలో ఒకటి ఎదురు చూచాడు, నూతన బలం పొందుకున్నాడు. రెండవది, దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉన్నాడు, మేలుతో గొప్ప కార్యాలు పొందుకున్నాడు. 3, దేవుని కొరకు కనిపెట్టాడు, ఉన్నతమైన స్థితి కొరలో దేవుడే హెచ్చించాడు. ఎంత మంచి అనుభవం అండి. ఈరోజు ఆ అనుభవంలో నువ్వు ఉన్నావా? ఆ అనుభవంలో నువ్వు జీవిస్తున్నావా?
ఆ అనుభవంలోని జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఆ అనుభవంలోని జీవితాన్ని నువ్వు నడిపించుకుంటున్నావా? ఎలాగున్నావో ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుని కొరకు మనము ఎదురు చూచువారముగా ఉంటే దేవుని శక్తిని మనం పొందుకుంటాం, దేవుని బలాన్ని మనం పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, దేవుని దీవెనలు మనం పొందుకుంటాం, దేవుని మేలులు మనం పొందుకుంటాం. ఉన్నతమైనటువంటి కార్యముల చేత దేవుడు మనలను పిల్లరా తృప్తిపరుస్తాడు. అది ఎప్పుడంటే సంతృప్తి కలిగిన దైవ భక్తిలో నీవు ఉంటే గొప్ప మేలు పొందుకుంటావు, గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, దేవునిలో దేవుని కొరకు ఎదురు చూచే అనుభవం కలిగి ఉండాలి, కనిపెట్టాలి. నువ్వు అనొచ్చు, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి పాస్టర్ గారు, చూసి చూసి మా పని అయిపోతుంది, దేవుని కార్యాలు నేను చూడలేకపోతున్నావు. మా నీవు దేవునిలో స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి, స్థిరమైన ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి, స్థిరమైన ఆత్మ సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలాగ ఉంటేనే దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు. నీ పట్ల దేవుడు గొప్ప మేలుతో గొప్పదిగా దేవుడు చేస్తాడు. అలాగా పొందుకోవాలి, అలాగ నువ్వు సంపాదించుకోవాలి, అలాగా నువ్వు తృప్తిపరచబడాలి అంటే దేవుని సన్నిధిలో పిల్లరా భయము భక్తి కలిగి ఉండాలి. చాలామందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, చాలామందికి భక్తి ఉండేది కానీ భయం ఉండదు. ఎవరికి తెలుసు? సంఘ కాపురిగా మాకు తెలుసు అనుకుంటున్నారా? తెలియదు, దేవుడికి తెలుసు. కార్యములు చేసేది దేవుడు, నీ పట్ల క్రియ చేసేది దేవుడు, నీ పట్ల ఆశ్చర్య కార్యములను జరిగించేది దేవుడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద భయభక్తులు కలిగి నువ్వు ప్రవర్తించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేషేబు పట్ల ఎవరు పిల్లలు ప్రోత్సహించలేదు, నువ్వు ఇట్లా చేయమని ఎవరు చెప్పలేదు. కానీ అతనిలో ఉన్న భయము భక్తే అతని అంతవానిగా చేసింది, అంత గొప్పవానిగా జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఉదయ కాలంలో, ఈ పురాతన కాలంలో ఎంతకాలము నువ్వు దేవుళ్ళు గడుపుతున్నావు అనేది కాదు, నువ్వెంత భయము భక్తి కలిగి చూస్తున్నావు, దేవుని అందలి విశ్వాసము కలిగిన జీవితాన్ని కొనసాగిస్తున్నావు. దానిని బట్టియే దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేలులు చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు మేలు చేస్తాడు. కాబట్టి ప్రియులరా, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము కనిపెట్టువారముగా ఉండాలి, కనిపెట్టువారము. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో తన కొరకు కనిపెట్టు వారి విషయమై దేవుడు కదా సహాయం చేస్తాడు. కనిపెట్టు వారి విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు. యేషేబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అన్నలు లేరండి, తల్లిదండ్రులు లేరండి, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు. బెన్యామీను గోత్రములో యేషేబును దేవుడు హెచ్చించాడు, యేషేబును దేవుడు బలపరిచాడు. చూసారా, ఎందుకు బలపరిచాడు దేవుడు అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి అతనిలో ఉంది. ఆ దైవభక్తి ఎలాగుంది అంటే, ఒకటి దేవునిలో భయపడ్డాడు, దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. 2 దేవుని కొరకు ఎదురు చూచాడు. 3 దేవుని కొరకు కనిపెట్టాడు. ఈ అనుభవాలు ఉన్నాయి కాబట్టే దేశం కాని దేశం వెళ్ళినా ఎక్కడున్నా దేవుడు అతను
ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చించి బలపరిచాడు. మరి ఉదయ కాలంలో, పురాతన కాలంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకటి దేవునికి భయపడుతున్నావా, భయపడి జీవిస్తున్నావా? రెండు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా, చూసే అనుభవం నీకుందా? మూడు దేవుని కొరకు కనిపెడుతున్నావా, కనిపెట్టే అనుభవం నీకుందా? ఎలాగున్నావు, ఎలాగ జీవిస్తున్నావో ఒక్కసారి నీవే పరీక్షించుకోవాలని, పరిశోధన చేసుకోవాలని, దేవుని చిత్తానుసారమైన జీవితంలో జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందాలని, సంతృప్తుల దైవభక్తిలో గొప్ప లాభ సాధనంగా మలుచుకోవాలి అని ఈ పురాతన కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏషేబును బలపరిచిన దేవుడు, ఏషేబుకు తోడుగున్న దేవుడు, ఏషేబుని హెచ్చించిన దేవుడు ఉదయ కాలంలో నిన్ను కూడా హెచ్చించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని మాట విను సహోదరా, సహోదరి. చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఎంతకాలం భయము భక్తి లేకుండా ప్రవర్తిస్తావు? ఎంతకాలం దేవుని కొరకు ఎదురు చూడకుండా నువ్వు జీవిస్తావు? ఎంతకాలం దేవుని కొరకు కనిపెట్టకుండా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తావు? అలా ఉండవద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాగా ఉండవద్దు అని దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవే దేవునికి సమర్పణ చేసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభువు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, పురాతన కాలంలో నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎత్తమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపదాయి చేయండి. ఈ వాక్యానుసరముగా బ్రతుకున్నట్లుగా, నీ వాక్యానుసరముగా జీవించినట్లుగా మీరు మమ్మల్ని బలపరచమని, కృప తోడుగా ఉంచమని దీవించి మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సంఘాలను, పరిచర్యను దేవుడు దీవించి ఆయన కృపలో భద్రపరిచి ఆశీర్వదించినట్లుగా మీ అందరూ ఎందుకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, ప్రార్థించాలని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలు ఇంకా వాక్యములో, ఇంకా ఆత్మీయతలో బలపరచబడాలంటే, మరి బలంగా ఉండటానికి దేవుళ్ళు, ఇంకా దేవుని వాక్యములో బలమైన వారముగా మీరు జీవించాలి అంటే రండి. మాకు చీరాల్లో 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి. మరి 3 స్థలాల్లో ఆరాధన జరుగుతూ ఉంది. మరి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఆరాధన జరుగుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు పొంది ఆశీర్వదించబడండి. అలాగే 2వ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మందిరం ఏర్పాటు చేయబడింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నవారు రండి, దేవుని వాక్యాన్ని వినండి, ప్రార్థన చేసుకోండి, దేవుని చేత మేలు పొంది ఆశీర్వదించబడాలని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే 3వ ఆరాధన ప్యారడైజ్ స్కూల్ దగ్గర మరి ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని వాక్యాలు వినండి, ఆత్మీయ మేలు ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి శుక్రవారం మరి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రండి, ఉపవాస ప్రార్థన చేసుకొని గొప్ప కార్యాలు, గొప్ప మేలులు మీరు పొందుకోండి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహాద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. స్వచ్ఛక్రియలు దేవుడు జరిగిస్తున్నాడు. ఎంతోమంది స్వస్థత పొందుకొని ఆశీర్వదించబడుతున్నారు. అలాగా మీరు కూడా ఆశీర్వదించబడాలి, స్వస్థత పొందుకోవాలి అంటే రండి, దేవుని మాటలు విని ఆత్మీయ ఆశీర్వాదాలు, దీవెనలు పొంది ఇచ్చే రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మా సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మా సంఘాలను అభివృద్ధి పరచినట్లుగా మీరు అందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, ఎత్తబడిన వాక్యమునకును, యూట్యూబ్ కుటుంబ సభ్యులకును
అలాగే మా సంఘ సభ్యులందరికీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకును, వారి బిడ్డలకును దేవుడు రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్.